% ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు పెట్టారు. 2014 నుంచి అడ్వకేట్లు పెట్టి అవి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు కదిర్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మా కలయిక ఏదో మా అధికారం కోసమో సీట్ల కోసం కాదు, దెబ్బతిన్న ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఒక్క విషయం మీరు చూడండి, ఎక్కడ చూసినా అవినీతి, మద్యంలో అవినీతి, జేబ్రాండ్లు పెట్టి నాసిరకం మద్యం తీసుకొచ్చారు. ఇంకో పక్క గంజాయి వచ్చింది, అదే మరి డ్రగ్స్ వచ్చాయి. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడుండే మీ అందరినీ, ఈ కదిర్లో గంజాయి దొరుకుతా ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణం దీనికి? ముఖ్యమంత్రి అవునా కాదా? నేను హామీ ఇస్తున్నా, మా కూటమి వస్తానే 100 రోజుల్లో ఎక్కడ గంజాయి లేకుండా చేసే బాధ్యత, నియంత్రణ చేసే బాధ్యత మాది. బాధ్యత లేని ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పారు, డిఎస్సి మొదటి సంతకం పెడతా, మెగా డిఎస్సి ఇస్తా, 2 నెలలు 3 నెలల్లో ప్రాసెస్ పూర్తి చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంతకు మునుపు కూడా మీరు చూస్తే అనేక సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలుంటే 8 సార్లు డిఎస్సీలు పెట్టాను. 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు డిఎస్సీలు పెట్టాడు. 5 సంవత్సరాలైన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ పెట్టావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. ఈ యువత తరపున డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అహంకారం కూలిపోతుంది. అదే 13వ తారీఖు నీ పెత్తనం పడిపోతుంది. నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ను ప్రజలు బద్దలు కొడతారు. ప్రజలు నీ సింహాసనాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రగల్భాలు పలకద్దు. చేసిన తప్పులు ఒప్పుకొని ఎప్పటికప్పుడు ఏం చేస్తామో చెప్తే ప్రజలు ఒప్పుకుంటారు తప్ప ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఏదో నేను విమర్శించడానికి రాలేదు. ఇక్కడ మీ అందరికీ స్పష్టమైన హామీ ఇస్తున్నా. అందులో మీరు చూస్తే మహిళలు ఉన్నారు. మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒక్క విషయం చూస్తే, మొట్టమొదటిసారిగా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మహిళలకు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. పద్మావతి యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాం. ఆర్థిక స్వావలంబన కోసం కష్టపడ్డాం. అంతేకాకుండా పొదుపు ఉద్యమం నేర్పించాం. వంట గ్యాస్ ఇచ్చాం. అదే మాదిరిగా ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు నా ఆలోచన మళ్లీ మహిళలను ముందు పెట్టి వాళ్ళ ద్వారా మీ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి